యష్మికి నామినేషన్స్ గట్టిగానే పడుతున్నాయి కదా. స్ట్రాంగ్ పాయింట్స్తో రచ్చ లేపుతున్నారు. ముఖ్యంగా మణికంఠ అయితే అస్సలు తగ్గట్లేదు. యష్మి ఆ రేంజ్లో లౌడ్గా మాట్లాడుతుంటే ఆమెకు ఎదురుగా వెళ్ళటానికి మ్యాక్సిమం కంటెస్టెంట్స్ భయపడితే రేంజే ఉంటుంది. కానీ మణికంఠ మటుకు అస్సలు తగ్గట్లేడు. ఆమె కంటెస్టెంట్, నేను ఎందుకు తగ్గాలన్నట్టుగా ఎంత కంటే అంతకి గట్టిగా, చాలా గట్టిగా అయితే మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ సోనియా ఇదే రేంజ్ స్ట్రాంగ్ ఉంటే ఆమె వైపు వెళ్ళడానికి చాలామంది భయపడ్డారు. ఆమెతో ఆర్గ్యూ చేస్తే అనవసరంగా మనం ఏదైనా అవుతారా, ఎందుకు వచ్చిందో బాబు, ఆమె ఏదో ఒక లాజిక్ చేస్తే మళ్ళీ మనం తిరిగి ఆన్సర్ అయితే చెప్పలేము అన్నట్టుగా చాలామంది ఎదురు వెళ్ళలేదు. సో అందుకే లైన్గా చూసుకుంటే తను సెకండ్ వీక్లో నామినేషన్స్ లేదు, ఇప్పుడు థర్డ్ వీక్లో కూడా నామినేషన్స్లో లేదు. బట్ యష్మికి మటుకు మణికంఠ ఆల్మోస్ట్ రచ్చ లేపుతాను, ఎంతకంటే అంతకన్నట్టుగా ఫుల్గా ఎగెయిన్స్ట్గా వెళ్తున్నాడు. చాలా లాజికల్గా వెళ్తున్నాడు అది కూడా. సో అది మనం మణికంఠలో అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ముందుగా చూసుకుంటే ప్రోమోలో చూసాం కదా, ఫస్ట్ సీత యష్మిని నామినేట్ చేస్తూ చాలా డామినేటింగ్గా ఉంటుంది, డామినేటింగ్ వాయిస్ ఉంటుంది టాస్క్లో అన్నట్టుగా తెలుస్తుంది. డామినేటింగ్గా డౌట్ లేకుండా డామినేటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ఆ సాక్స్ టాస్క్లో ప్రేరణ సంచలకైనా కూడా అంతగా కన్ఫ్యూజ్ అవ్వడానికి వన్ మెయిన్ రీజన్ ఏంటి, యష్మి టీం వాళ్ళు అంతగా వాళ్ళు అట్లా పోక్ చేస్తూ అక్కడ డ్యాన్స్ వేస్తూ గట్టిగా అరుస్తూ అవన్నీ చేస్తుంటే ప్రేరణ మంచి కంటెస్టెంట్ అయిన ప్రేరణ కూడా అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎవరు కారణమయ్యారు, అక్కడ వీళ్ళు చేసిన పోకింగ్. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున గారు కూడా అన్నారు, ఓహో ఏంటి ప్రేరణ కన్ఫ్యూజ్ అయిందా, మీరు చేశారా అన్నట్టుగా అడిగారు కదా. సో నాగార్జున గారు కూడా ఐ మీన్ టు సే బిగ్ బాస్ టీంకి కూడా తెలిసినట్టే కదా యష్మి టీం వాళ్ళే చేశారని. సో అది డామినేటింగ్ కాకుండా ఇంకేముంటుంది, నేనేం డామినేటింగ్ కాదు అన్నట్టుగా ఆవిడ అంటుందన్నమాట. ఆవిడ డామినేటింగ్ కాదు అంటే బిన్ లాడెన్ నాకు తెలిసి బుజ్జి పాపైతో సమానం, అంత మైకుడితో సమానం. ఈవిడ డామినేటింగ్ కాదు, డామినేటింగ్ పుట్టిందే ఈవిడ నుంచేమో అన్నట్టుగా చేసేసింది సెకండ్ వీక్లో పూర్తిగా. అండ్ తర్వాత అసలు యాక్చువల్లీ ఫస్ట్ వీక్ సోనియా చేసిందే రచ్చరా అనుకుంటే, సెకండ్ వీక్లో ఈవిడ చేసింది రచ్చే, మామూలు రచ్చ కాదు బాబోయ్. అండ్ తర్వాత పృథ్వీని కూడా సీత నామినేట్ చేస్తూ భలే కాంబినేషన్స్. యష్మిని నామినేట్ చేసినప్పుడు పృథ్వీని నామినేట్ చేశారు సీత, అండ్ మణికంఠ కూడా సేమ్ యష్మిని అటు పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేశారనమాట. ఆబ్వియస్లీ వీళ్ళిద్దరే కదా, వీళ్ళిద్దరు ఒకే క్లాన్లో ఉండి రచ్చ లేపి ఫుల్ ఆన్ డామినేటింగ్గా చేశారు. కాబట్టి ఎవరైనా యష్మి తర్వాత సెకండ్ చాయిస్ అందరికీ పృథ్వీనే ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఈ వీక్ నామినేషన్స్లో అయితే ఉన్నారు. కాకపోతే కాదు, ఇద్దరికి ఓటింగ్ లేదు, ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు, ఇద్దరికి ఓటింగ్ లేదు. అండ్ తర్వాత పృథ్వీని సీత నామినేట్ చేస్తే ఏంటంటే తను చెప్తున్నాడు పృథ్వీ, ఇప్పుడు సీత ఏం చెప్పుంటుంది, పృథ్వీ మాట్లాడిన బట్టి మనం అర్థమవుతుంది ఏంటంటే సీత ఏంటి నువ్వు అసలు ఓడించాలని ఎంత ఎక్స్ట్రీమ్స్ కన్నా వెళ్తావు, అసలు ఫిజికల్ అవుతావు అన్నట్టుగా ఈ పాయింట్ ఏదో చెప్పుంటే పృథ్వీ దానికి ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. అది కాదు, ఇప్పుడు నేను ఒక టీంలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ టీం గెలవాలనే చూస్తాను, అవతల టీం ఓడించాలనే చూస్తాను అన్నట్టుగా అయితే తను చెప్తాను. నో డౌట్ అవతల టీం ఓడించాలనే ఎవరైనా సరే ఇంటెన్షన్ ఉంటుంది. ఒక రన్నింగ్ రేస్ విన్ అయినా కూడా అవతలని ఓడించాలనే ఇంటెన్షన్ ఉంటుంది. కానీ పృథ్వీ బేసిక్గా ఎలా ఆడుతున్నాడంటే తను గెలవాలని ఆడకుండా పక్కనోడు ఓడిపోవాలని, వీడు మొత్తం వెళ్ళిపోవాలని, అసలు ఇక్కడ ఉండకూడదు భూమి మీద అన్నట్టుగా ఆడేస్తున్నాడు. ఫిజికల్గా హర్ట్ చేసి భయపెట్టి ఒక పోక్ చేసి ఇలాంటివన్నీ చాలా చేస్తున్నాడు. ఇవన్నీ చేయకూడదు అని ఏం లేదు, కానీ ఇవన్నీ చేస్తే ఆడియన్స్లో ఎలా నెగిటివ్ అవుతున్నారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఏదన్నా చేయాలి. బిగ్ బాస్ చేయకూడదని అనలే కాబట్టి మేము చేస్తున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు లాజిక్ ప్రకారంగా ఓకే, బట్ ఆడియన్స్ పరంగా ఇది రాంగ్. ఆడియన్స్ ఇలాంటివి అప్రిషియేట్ చేయనప్పుడు ఆడియన్స్ అప్రిషియేట్ చేయనప్పుడు ఏమవుతుంది, సీదా తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడతారు. సో పృథ్వీ కూడా అలా జరిగే అవకాశం ఉంది, ఇదే కంటిన్యూ అవుతుంది. బట్ ఆయన చేసిన తప్పు అని అసలు ఆయన అస్సలు ఫీల్ అవ్వట్టాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాడు. సీత నామినేట్ చేసినప్పుడు కానీ, మణికంఠ నామినేట్ చేసినప్పుడు కానీ, మణికంఠతో వచ్చినప్పుడు ఆ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే సీత అంటుంది, ఇప్పుడు క్లాస్లో ఒక స్టూడెంట్ ఆన్సర్ రాస్తుంటే కమాన్ అంటుంటే ఆ ఆన్సర్ రైట్ అనే కదా, అదే సైలెంట్ ఉంటే రాంగ్ అని కదా అన్నట్టుగా చెప్తుంది. నిజానికి అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా హౌస్లో ఇప్పుడు క్లాస్లో ఉన్నప్పుడు మన క్రష్ వస్తుంది అనుకో, ఇట్లా క్రష్ అంటున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ పరంగా చూసుకుంటే ఆవిడ చెప్పిన ఎగ్జాంపులే చెప్తుంటే ఒక ఆన్సర్ కరెక్ట్ అయింది అనుకోండి, ఏ కమాన్ అన్నట్టుగా అన్నారంటే అర్థం ఏంటి, అది కరెక్ట్ ఆన్సర్ అని. అరే నేను ఈ ఆన్సర్ రాశాను కరెక్టో కాదో చూడరా అంటే అన్నట్టుగా ఉన్నారనుకోండి, సైలెంట్గా ఉన్నారనుకోండి, అది రాంగ్ అనే కదా అర్థం చేసుకోవాలి అంతే. సో ఇక్కడ సీత ఈ పాయింట్ ఎందుకు తీసుంటుంది, ఎందుకంటే సాక్స్ టాస్క్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మాటికి పక్క నుంచి ఇట్లా మాటలు మాట్లాడుతూ పక్క నుంచి పోక్ చేస్తూ అవన్నీ ఉన్నారు. కాబట్టి
మనోడు ఏమంటున్నాడు, ఆడ ఒకరు టాస్క్ ఆడుతుంటే పక్క నుంచి మేము మాట్లాడొద్దని, ఇంటర్ఫియర్ అవ్వద్దని ఏం రూల్ లేదు కదా అన్నట్టుగా అయితే అంటున్నాను. రూల్ లేదు, ఇంటర్ఫియర్ అవ్వద్దని దానికి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ అలా చేస్తే ఏమవుతుంది, ఆడియన్స్లో నెగిటివ్ అవుతున్నారా లేదా, అది చాలా కామన్ సెన్స్. దానికి రూల్ లేదు కదా అంటే అది ఎవడు చెప్పడు. ఒక మనిషి టాస్క్ ఆడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేయమని అన్నెసరిగా వాళ్ళు ఆడేది రాంగ్ అని చెప్తూ, లేకపోతే వాళ్ళు ఆడేది కరెక్ట్ అని చెప్తూ, వాళ్ళ మీద ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే అది డెఫినెట్లీ వాళ్ళని డిస్టర్బ్ చేసే ఒక ఇంటెన్షనే అవుతుంది. సో పృథ్వీ కానీ యష్మి కానీ ఆ ఇంటెన్షన్తోనే ఆ సాక్స్ టాస్క్లో మిగతా టాస్క్లో చాలా వరకు ఇంటర్ఫియర్ అయ్యి డిస్టర్బ్ చేశారు. ఆ డిస్టర్బ్ చేసిన దాన్ని ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోకుండా బుకాయించడం మొదలు పెడితే, నామినేషన్స్లో ఒక పర్సన్ బుకాయిస్తే డౌట్ లేకుండా ఆ సివియారిటీ అనే ఆడియన్స్ ద్వారా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆడియన్స్ ద్వారా ప్రస్తుతానికి ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో ఆల్రెడీ ఫేస్ చేస్తాం. ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ అని ఇందాకే నా వీడియో ఒకటి పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనాలిసిస్ పరంగా చూసుకుంటే. సో ఆ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకండి, మంచి డెప్త్ అనాలిసిస్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత కమాన్ విష్ణు ప్రేరణను నామినేట్ చేస్తుంది. ఏంటి ఏదైతే అసలు ఈ ఇష్యూ ఇంకా సాగదీస్తున్నారు ఏంటి అని నాకు అర్థం, షాకింగ్ అనిపిస్తుంది. విష్ణుకి ఇంకెవరు లేరా నామినేట్ చేయడానికి, ప్రేరణ తప్ప అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది మన ఈ బాటిల్ తీసి పైన పెట్టిందే చెత్తకుండి నుంచి, ఆ టాపిక్ని ఇంకా సాగదీస్తున్నారా, ఇంకా ఇది ఉందా బాబాయ్, ఇది మరీ టూ మచ్గా అనిపిస్తుంది కదా. సో విష్ణు ప్రేరణ నామినేట్ చేస్తే అదే ఇష్యూ మీద నామినేట్ చేస్తుంది. అంటే మీరు అట్లా చెత్తలోంచి తీసి పెట్టడం ఏంటి, అది దాన్ని చెత్తలోంచి కాదు ఎక్కడి నుంచైనా తీసి పెడతారు, అక్కడి నుంచి తీసి పెట్టడం వల్ల బ్యాడ్ అయ్యేది వాళ్ళే. కానీ అలా ఒక బిగ్ బాస్లో ఒక టాస్క్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, ఆ టాస్క్ ఇస్తే మనం చేసే పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఆ టీం వాళ్ళు, మీ టీం ప్రేరణ ఉన్న టీం వాళ్ళు ఒక పని ఇస్తే విష్ణు ఉన్న టీం వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. అది కూడా ఒక టాస్క్ అనుకొని చేయాలి తప్ప దానికి నేను చేయనంటూ, నేను నాకు అట్లా లేదు ఇట్లా లేదంటూ 1,000,000 వంకలు పెడుతూ ఆ పాయింట్ తీసుకొచ్చి నామినేషన్స్లో పెడితే అది రాంగే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ టీం వాళ్ళు అక్కడ రాంగ్ చేస్తుంటే ఆడియన్స్ చూసుకుంటారు. మీరు నేను టాస్క్ చేయను నా వల్ల కాదు అంటే, ఇప్పుడు వాళ్ళు చేసింది ఆల్రెడీ నెగిటివ్ అయితే ఆ టాస్క్ని వద్దంటున్న మీరు, ఆ టాస్క్ నా వల్ల కాదు నేను ఎందుకు చేస్తాను అనుకున్న మీరు, అరే వీళ్ళ గేమే అర్థం కావట్లేదు ఏంటి, టాస్క్ అన్నప్పుడు ఆ మాత్రం చేయరా అంటూ ఆడియన్స్ నెగిటివ్ అయిపోయిన ప్రేరణ ఉన్న టీం వాళ్ళకంటే కూడా టాస్క్ చేయను అన్న విష్ణు ఉన్న టీం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో అది సింపుల్ పాయింట్ విష్ణు టీం వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు గడిచినాక కూడా నాగార్జున గారు ఆల్రెడీ వీకెండ్ ఎపిసోడ్స్లో క్లాస్ పీకుతున్నా కూడా అస్సలు వాళ్ళకి ఎక్కట్లేదు. సో బేసిక్గా ప్రాపర్ బిగ్ బాస్ ఫార్మాట్ ఏంటి, ఏ ఫార్మాట్లో కంటెస్టెంట్ ఉంటే, ఈ ఫార్మాట్లో కంటెస్టెంట్స్ ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది, ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది బేసిక్ తెలియకుండా బిగ్ బాస్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం మంద ఒక బిగ్ బాస్ గురించి ప్రాపర్ క్లారిటీ నాకు తెలిసి మణికంఠకి అంతే, ఐ డోంట్ థింక్ సో ఇంకెవరికి తెలియదు. సోనియా స్ట్రాటజికల్గా ఆడుతుంది కానీ ఆ స్ట్రాటజీస్ అన్నీ బయటికి చెప్పేస్తుంది. బయటికి చెప్పేస్తే ఇంకేమది ఫూలిష్ థింగ్. నాకు ఒక్క మణికంఠకి తప్ప ఇంకెవ్వరికీ అసలు తెలియదు. మణికంఠకి తెలుసు కాబట్టి ప్రాపర్ బ్యాలెన్సింగ్గా గేమ్ అవుతుంది. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ నుంచి కూడా తన ప్రతిరోజు తన కంటెంట్ అనేది ఉండేలా తను చూసుకోగలుగుతున్నాడు. అది ఇంపార్టెంట్ అక్కడ. అండ్ తర్వాత మణికంఠ యష్మిని నామినేట్ చేస్తూ ఏంటంటే హౌస్లో చేసిన పని గురించి మాట్లాడుతున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎవరు పని చేస్తుండ్రు ఎవరు చేయట్లేదు అన్నట్టుగా దాని గురించి ఇంటర్ఫియర్ అవుతారు. అంటే ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతారు, ప్రతి దాంట్లో నేను ఒకదాన్ని ఉన్నావు అన్నట్టుగా వస్తావు అన్నట్టుగా ఆ పాయింట్ ఏదో చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మన యష్మి ఏమంటుంది, కాదు ఇప్పుడు నాకు మా క్లాన్కి లగ్జరీ వచ్చినప్పుడు మాకు నచ్చినట్టుగా ఉంటాం, మాకు నచ్చినట్టుగా చేస్తామన్నట్టుగా అయితే ఆవిడ అంటుంది. దానికి మనకంటే నాకు తెలిసి ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లెవెల్ సమాధానం అయితే ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే లగ్జరీ వచ్చింది, లగ్జరీ మీదే, అదంతా ఓకే. బట్ అవతలోళ్ళ మీద మీరు కన్సర్న్ చూపించకున్నా పర్లేదు, కానీ వాళ్ళని అట్లా తొక్కేయడం మొదలు పెడుతూ ఉంటే, అలా తొక్కేయడం వల్ల మణికంఠకి కోపం రావడంలో తప్పే ఉంది. మణికంఠ కోపం వస్తుంది. ఒకవేళ కోపం రాలేదు అనుకో, ఆడియన్స్కి కోపం రాదు. ఆడియన్స్కి కోపం వస్తే యష్మి ఏమవుతుంది, ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఇంట్లో మనలాగే బిగ్ బాస్ చూస్తూ ఉంటుంది 9 o'clockకి 9:30కి. సో అది. అండ్ తర్వాత భలే అన్నాడు కదా, వెన్ ఐమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అన్నట్టుగా గట్టిగా అన్నాడు. యష్మికి అంత గట్టిగా వాయిస్ అవుట్ చేసే కంటెస్టెంట్ ఇంకెవరైనా ఉన్నారా హౌస్లో? అస్సలు ప్రసక్తే లేదని క్లియర్గా చెప్పేయచ్చు. అండ్ తర్వాత
బేసిక్గా చెప్తున్నాడు మనకంటే ఏం చెప్తానంటే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని నువ్వు సప్రెస్ చేయాలని చూస్తావు. అంటే ఇప్పుడు మణికంఠకి ఒక విషయం మీద ఒక అవగాహన ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది ఎక్కడ లాజికల్ ఉందో ఏమోనని జస్ట్ మీ మధ్యలోనే బ్రేక్ చేస్తుంది. సో ఆ మధ్యలోనే బ్రేక్ చేసే అంశాన్ని మనోడు చెప్తున్నాడు అనమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూని నువ్వు సప్రెస్ చేయాలని చూస్తావు అంటే నువ్వు కూడా చెయ్యి, నీకు ఆ దమ్ము లేదా అన్నట్టుగా అంటుంది. అంటే ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూని సప్రెస్ చేయడం అనేది దమ్మ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూని కూడా విని దానికి లాజికల్ ఆన్సర్ ఇవ్వగలగడం అనేది అది బిగ్ బాస్ కంటెస్టెంట్గా చేయాల్సింది. ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేది అక్కడ. అంతేగాని అవతలోడు చెప్పేది కూడా వినకుండా పాయింట్ ఆఫ్ వ్యూని సప్రెస్ చేయాలని చూస్తే అది నెగిటివ్ వే అవుతుంది. అది నెగిటివ్ అవుతుందని తెలియకుండా యష్మి బీభత్సంగా వాయించేస్తుంది ఏంటో. దాని తర్వాత మణికంఠ పృథ్వీని కూడా నామినేట్ చెయ్యి. ఎలాగైతే సీత యష్మి అండ్ పృథ్వీని నామినేట్ చేస్తున్నారు, మణికంఠ కూడా అలాగే యష్మి అండ్ పృథ్వీని మళ్ళీ నామినేట్ చేస్తున్నారు. పృథ్వీని నామినేట్ చేస్తూ ఇప్పుడు పృథ్వీ కోపం గురించి మాట్లాడుతున్నమాట. దానికి కోపం వల్ల చాలా దారుణాలు జరుగుతాయి. నీ అగ్రెషన్ ఫుల్ ఆన్ లెవెల్లో, హై లెవెల్లో వెళ్తుందంటే దానికి పృథ్వీ ఏంటంటే అది కాదు, ఇప్పుడు నీకు అగ్రెషన్ లేదని నా అగ్రెషన్ రాంగ్ అంటే ఎట్లా అవుతుంది, అగ్రెషన్ బేసిక్గా నా నేచర్ అది అన్నట్టుగా అయితే అంటాడు. సో ఆయన అగ్రెషన్ని ఆయన సమర్థించుకుంటున్నాడు అన్నమాట. నాగార్జున గారు కూడా చెప్పారు కదా, అదే బాబు ఆ రేంజ్లో కోపం అగ్రెషన్ వల్ల చాలా ఇష్యూస్ అవుతాయి, కొంచెం చూసుకో అన్నట్టుగా అన్నా కూడా ఇప్పుడు ఈయన మణికంఠకి అగెన్స్ట్గా వెళ్ళడం కాదు, మణికంఠ చెప్పిన పాయింట్కి అగెన్స్ట్గా వెళ్ళడం కాదు, నాగార్జున గారు చెప్పిన పాయింట్కే అగెన్స్ట్ వెళ్తాడు. సో ఆయన కోపాన్ని ఆయన సమర్థించుకుంటున్నాడు. అగ్రెషన్ ఈజ్ మై నేచర్, ఆ నేచర్ అదే అయితే మార్చుకుంటేనే బిగ్ బాస్లో ఉంటావు. అదే నేచర్ అయితే హ్యాపీగా ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద, ఫ్రెండ్స్ మీద చూపించుకోవాలి. బయటికి వచ్చి ఇంతమంది ఆడియన్స్ చూస్తున్న ఒక షోలో చూపిస్తే ఎవరు ఊరుకోరు. పృథ్వీకి అది బేసిక్ థింగ్ అర్థం కావట్లేదు. సీతతో పృథ్వీ ఆర్గ్యూ చేసింది సిల్లీగానే ఉంది, ఇక్కడ మణికంఠతో చేసింది కూడా అంతకంటే సిల్లీగా ఉంది. సో పృథ్వీ ఆల్రెడీ డేంజర్లో కంటిన్యూ అవుతున్నాడు అన్నమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ముందు చూడాలి. ప్రస్తుతానికైతే ఉన్న నామినేషన్స్ ఇవి. ఇంకా ఇవాళ నామినేషన్స్ ఓన్లీ 1 డేనే అవుతాయి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 1 డేనే అవుతే బెటరే, ఎందుకంటే సెకండ్ డే ఎపిసోడ్ వరకు కూడా వెయిట్ చేసి ఆ ఎపిసోడ్ ఆల్రెడీ లైవ్లో అయిపోయింది ఎపిసోడ్ గురించి ఇంతసేపు ఇన్ని గంటలు వెయిట్ చేయాలంటే అయ్యే పని కాదు, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా 2 days నామినేషన్స్ అయితే. 1 day అయితే చాలా బెటరు. మనకి ఫ్రెష్ కంటెంట్ ఎప్పటికప్పుడు వస్తుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ చూసే అవకాశం అయితే మనకు లభిస్తుంది అన్నమాట. ఓవరాల్గా థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.